ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ తమ ఫేవరెట్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని మైదానంలో చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభానికి ముందే మోకాలి గాయం కారణంగా ధోనీ జట్టుకు దూరమవగా తాజా అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఆయన ఇప్పుడు పూర్తిగా ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. నిజానికి లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్ల సమయానికి ధోనీ కోలుకున్నప్పటికీ అప్పటికే వరుస విజయాలతో ఉన్న జట్టు విన్నింగ్ కాంబినేషన్ను దెబ్బతీయడం ఇష్టం లేకనే ఆయన స్వచ్ఛందంగా ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రారంభ మ్యాచ్ల్లో ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాళ్లతో పుంజుకున్నప్పటికీ గత మ్యాచ్లలో లక్నో చేతిలో ఎదురైన భారీ పరాజయం జట్టు ప్లే ఆఫ్స్ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. ఈ నేపథ్యంలో జట్టుకు అత్యంత కీలకమైన చివరి 2 లీగ్ మ్యాచ్ల్లో ఎంఎస్ ధోనీ బరిలోకి దిగటం దాదాపు ఖాయమనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్కు ఈ 2026 సీజన్లో గాయాల సమస్య పెద్ద శాపంగా మారిందని చెప్పాలి. ఇప్పటికే దాదాపు 60 మందికి పైగా కీలకమైన దేశీ విదేశీ ఆటగాళ్ల గాయాల కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడం చెన్నై ఫ్రాంచైజీని తీవ్రంగా దెబ్బతీసింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లతో జరగబోయే ఆఖరి 2 హోరాహోరీ మ్యాచ్ల్లో ధోనీ తన అనుభవంతో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ను బలోపేతం చేయాలని జట్టు యాజమాన్యం గట్టిగా భావిస్తోంది. ప్రత్యేకించి సన్ రైజర్స్ హైదరాబాద్తో సొంత మైదానమైన చెపాక్లో జరగబోయే మ్యాచ్ ధోనీకి హోమ్ గ్రౌండ్లో చివరి లీగ్ మ్యాచ్ కానుండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ 2 కీలక పోరుల్లోనూ ధోనీ వికెట్ కీపర్గా, ఫినిషర్గా రాణించి తన ఐపీఎల్ కెరియర్కు మైదానంలోనే ఘనమైన వీడ్కోలు పలకాలని వ్యూహాలు రచిస్తున్నట్లు మేనేజ్మెంట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికను గమనిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 6 విజయాలు, 6 ఓటములతో 12 పాయింట్లు సాధించి 6వ స్థానానికి పడిపోయింది. లక్నో చేతిలో ఓటమి వల్ల సీఎస్కే నెట్ రన్ రేట్ బాగా దెబ్బతినటంతో ఇకపై వారికి ఎలాంటి తప్పులు చేసే అవకాశం లేకుండా పోయింది. చెన్నై జట్టు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా నేరుగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాలంటే తమ మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ తప్పక విజయం సాధించి 16 పాయింట్లకు చేరుకోవాల్సి ఉంటుంది. కేవలం మ్యాచ్లు గెలవడమే కాకుండా రన్ రేట్ను సైతం భారీగా మెరుగుపరుచుకోవడం ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ సేనకు అత్యంత ప్రాధాన్యతగా మారింది. మరి ఈ ఉత్కంఠభరిత తరుణంలో మెగా ఫినిషర్ ధోనీ మైదానంలోకి అడుగుపెట్టి తన చాణక్య వ్యూహాలతో జట్టును ప్లే ఆఫ్స్ బెర్త్ వైపు నడిపిస్తాడో లేదో చూడాలి.